నమస్తే ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులో ఒక విషయం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతానం లేకుండానే చనిపోయినారు. అయితే ఆ భార్యకు ఆమె యొక్క తల్లిదండ్రుల వద్ద నుంచి కొంత ప్రాపర్టీ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాపర్టీ మాకే కావాలి, మాకే దక్కాలని చెప్పి ఆమె యొక్క మరిది ప్రయత్నం చేస్తున్నాడు. సో చట్ట ప్రకారంగా దీనికి ఎవరు హక్కుదారులు? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమల్లో ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారంగా ఒక మహిళకు ఆస్తి ఆమె యొక్క తల్లిదండ్రుల వద్ద నుంచి వస్తే ఆమె తదనంతరము సాధారణంగా ఆమె పిల్లలకు అలాగే భర్తకు దక్కాలి. ఒకవేళ ఆమెకు కనుక సంతానము లేకపోతే ఆ ఆస్తి ఎవరి వద్ద నుంచి అయితే వచ్చిందో అటువైపు రక్త సంబంధికులకు మాత్రమే, అంటే ఆమె యొక్క తల్లిదండ్రులకు లేదా ఆమె యొక్క సోదరులకు మాత్రమే ఆ ఆస్తి తిరిగి చెందాలి. కానీ భర్త వైపు వారికి ఆ ఆస్తి చెందే అవకాశం ఉండదు.